హలో అండి, రైతులందరూ నమస్తే. నిన్న కురిసిన ఈదురుగాలులకు వర్షానికి మన పెద్దపల్లి జిల్లాలో చూసుకుంటే చాలా వరకు పంటలు రైతులు నష్టపోయారండి. కొన్ని చోట్లయితే మామిడికాయలు మొత్తం రాలి మామిడికాయల కొరకు జనాలు ఎగబడ్డారండి ఫ్రీగా తీసుకుపోవడానికి. మన ఎల్లమ్మ గుడి దగ్గర అయితే మామిడి తోట ఉన్నది, మొత్తం రాలి ప్రజలందరూ మామిడికాయలు తీసుకొని పోయారు, కింద పడ్డ మామిడికాయలు. ఇది చూసుకుంటే రైతుకు ఈ సంవత్సరం 2020లో కూడా మనకు పొలం కోత వర్షాలు పడ్డాయి. అప్పుడు కూడా రైతులకు చాలా నష్టాలు అనుభవించారు. ఈ సంవత్సరం కూడా మన కోతకు వచ్చిన పొలాలకు ఇప్పుడు వడగండ్ల వాడబడి ఈ గాలి బీభత్సంతో మొత్తం రోడ్ల మీద చెట్లన్నీ పడిపోయినాయి. ప్లస్ మక్క కూడా పడిపోయిందండి. కొన్ని మండలాల్లో అయితే మక్క రైతులు చాలా వేదన అనుభవిస్తున్నారు. మొండ వర్షానికి కింద పడితే ఈ వడ్డానికి మొత్తం పంట దెబ్బతిన పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఈ పొలాల పరిస్థితి చూస్తే మొన్న పడ్డ వర్షానికి మనం మెడగిరిపుల్లు ప్లస్ అగ్గితేగులు ఎక్కువ వచ్చి వాళ్ళు మందులు కొడుతున్నారు. ఈ వారం రోజు నుంచి 2-3 డోసులు కొట్టిన రైతులు కూడా ఉన్నారు. ఇది వర్షం ఎఫెక్ట్తోనే అగ్గితేగులు వచ్చిందండి. ఈ వర్షం కొట్టకపోతే మాత్రం మనకు పొలాన్ని కోత ఖర్చు, దోమ మందులు, అగ్గితేగులు మెడగిరిపులు రాకుండా ఉండేది. ఈ వర్షం ఏదో రైతులకు చాలా దరిద్రంగా మారిందండి. ఈ వర్షం కొట్టే సమయంలో వర్షం కొట్టదు, కానీ ఇప్పుడు చెడగొట్టు వాన అంటారు కదండి. దీన్ని చూస్తే మొత్తం చెడగొట్టు వాన లెక్కనే అర్థమవుతుంది. ఇటు రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారండి. పెద్దపల్లి జిల్లాలో చూసుకుంటే ఇటు మక్కలు కింద ఒరిగినాయి, వాటిలో కూడా కొన్ని చోట్ల రాలినాయండి. అదేవిధంగా మనకు మామిడి తోటలు చూసుకుంటే మొత్తం చాలా వరకు దెబ్బతిన్నాయి. వీళ్ళందరికీ ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానండి. అదేవిధంగా యుద్ధ ప్రభావంతో మనకు రాను రోజుల్లో వ్యవసాయం చేసే పరిస్థితులు చాలా కష్టమవుతాయండి. ఈ ముడి సరుకు దొరకది, మనకు వచ్చే ముడి సరుకు మొత్తం గల్ఫ్ కంట్రీస్ చేస్తాయి. ఈ రసాయనాలు, పెట్రోకెమికల్స్ అన్ని గల్ఫ్ కంట్రీస్ మీద ఆధారపడతాం. అందువల్ల ఇవి రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ట్రాన్స్పోర్ట్ కూడా బంద్ ఉన్నది. ఈ హర్ముజ్ జలసంధి తోటలు ఇరాన్ మూసేయడం వల్ల అది రాకపోకలకు ఇబ్బంది ఎదురై మొత్తం టోటల్ వ్యవసాయం ఆర్థిక సంక్షేమంలో పడే పరిస్థితి ఏర్పడ్డదండి. ఇది కూడా గుర్తుంచుకోవాలి రైతులు. మనం ఏదైతే మనం ఇప్పుడు వ్యవసాయంలో సంబంధించిన మందులన్నీ ఇతర దేశాల నుంచి వస్తాయండి, ప్రధానంగా గల్ఫ్ దేశాల నుంచి బాగా వస్తాయి. ఇది రైతులు గుర్తుంచుకోవాలి. మీరు ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉన్న దాంట్లోనే అన్ని మందులు తక్కువ కొట్టుకొని మీరు పంట తీయాలని నేను కోరుతున్నానండి. అదేవిధంగా మీరు రైతులు ఇప్పుడు పొలాల కోతకు వచ్చిన తర్వాత మన పత్తులు భూసార పరీక్షలు చేసుకోండి. ఈ భూసార పరీక్షలు చేసుకోవడం వల్ల మన భూమిలో ఏది తక్కువ ఏది ఎక్కువ అని మనకు శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారండి. దాని పద్ధతి ప్రకారం మీరు తక్కువ దానికి కొద్దిగా పెంచుకున్న దానికి తక్కువ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రైతులకు బాగా ఉపయోగపడుతుందండి. ఈ వర్ష ప్రభావంతో అయితే చాలా చోట్ల రైతులు నష్టపోయారండి. మళ్ళీ ఈ వర్షంతో మరి రోగాలు కూడా పెరుగుతట్టున్నది. ఈ పొలం 15 రోజుల్లో వచ్చేటట్టున్నారు. ఈ రోగాలు కూడా పెరిగి రైతులు మళ్ళీ మందులు కొట్టే బిడ తప్పదండి. ఇది గుర్తుంచుకోవాలండి రైతులు. ప్రభుత్వం కూడా ఆదుకోవాలని మరోసారి కోరుతున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తలకు 100 మంది తెలియడం వల్ల మిగతా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.